హాయ్ నేను సతీష్. ఓటింగ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. బయట ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఎట్లాగైనా ఓట్లు పెంచాలి, టాప్ 5లో ఉంచాలని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని, ఎందుకంటే ఒకసారి అవకాశం వచ్చేది. ఇన్ని రోజులు కష్టపడి కిందపడి మీదపడి టాస్క్లు ఆడి ఎఫెక్ట్స్ పెట్టుకుంటూ ఆ ప్రెజర్ తీసుకుంటూ వచ్చారు కనుక, అడుగు దూరంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే 14th వీక్ అవుట్ అయిపోయినా 13th వీక్ అవుట్ అయిపోయినా చాలా బాధగా ఉంటుంది. కేవలం 2 అడుగులు దాటామంటే అమ్మయ్య సీజన్ లైన్లో టాప్ 5 కంటెస్టెంట్ అనే ఫీలింగ్ ఉంటుంది కనుక, దానికోసం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్పిరిట్కి అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే మరి ఎవరు డేంజర్లో ఉన్నారంటే, ఒక పెద్ద వికెట్ ఖచ్చితంగా లీస్ట్లో ఉన్నారు, అవుట్ అయిపోయే ఛాన్స్. అట్లాగే ఇంకో హైలైట్ ఏంటంటే, రీతు చౌదరి తనూజ బీభత్స భయానకమైన పోటీ ఇస్తుంది. హౌస్లో కాదు, ఓట్ల పరంగా చూసుకుంటే, అంటే హౌస్లో ఎంత గొడవ అయింది కదా, ఆర్గ్యుమెంట్ చేశారు, దాని గురించి నేను చెప్పట్లా. ఓట్లలో ఎక్కడిస్తుంది అంటే, కొన్ని వెబ్సైట్స్లో కొన్ని వెబ్సైట్స్లో బాట్స్తో భయంకరంగా గుద్దుతున్న రోట్లు. ఓకే, తప్పే లేదు, అది ఒక పాజిటివ్ ఎనర్జీ అవునా అన్నట్టుగా. కాకపోతే ఒకటి కాదు కదా, ఓవరాల్గా మిస్డ్ కాల్స్, హాట్స్టారు, అన్అఫీషియల్ అన్నీ చూస్తారు కదా. కాకపోతే మరీ ఈ వీకెండ్ వచ్చేసరికి, వీకెండ్ కూడా అక్కర్లా, ఎక్కువ టైం పట్టదు. 2 రోజులు అయ్యేసరికి చూడండి, తనూజాను కూడా డామినేట్ చేసేస్తుందేమో ఆ రేంజ్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. నేను అఫీషియల్ అక్కడ ఎప్పుడైతే బిగ్ బాస్ పెట్టాడో అప్పటి నుంచి ఆ రేంజ్లో జరుగుతూ ఉంది. కానీ యావరేజ్గా చూసుకునేటప్పుడు ఆవిడ సేఫ్ జోన్లో ఉందా, రిస్క్ జోన్లో ఉందా అనేది కూడా మనం ఒరిజినల్గా మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఎట్లా ఉంది ఏంటి అనేది అప్డేట్స్ అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. సో ఇది అనలైజ్ చేయబోతున్నా. ఫస్ట్ మీరు మీ ఓట్ ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ ఆఫీసులో నేనే ఆశ్చర్యపోతాను, అంత స్పీడ్గా సబ్స్క్రైబర్స్. ఒక వీడియోకి ఇంతకు ముందు చెప్పే కదా, 4 టాస్కులు అంటే ఏకంగా 930 మంది వరకు సబ్స్క్రైబ్ చేశారు. ఇంకొక దీనికంటే ముందు ఒక వీడియో వేస్తే 550. అంటే నేను సీజన్ ఎండింగ్ కల్లా 1 lakh సబ్స్క్రైబర్స్ అయితేరేమో అనుకుంటే, సీజన్ ఎండింగ్ ఎందుకండి, ఈ వీక్ ఎండింగ్కే చేసేస్తామన్నట్టు అనిపించింది. ఇంకా చూస్తే వీక్ ఎండింగ్ కూడా అక్కర్లా, ఈ 2-3 డేస్లోనే సబ్స్క్రైబ్ 1 lakh రీచ్ అయిపోద్దాం అనిపించింది. మీ నుంచి అంత స్థాయిలో సపోర్ట్ అయితే వస్తుంది, ఎంకరేజ్ అయిన సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే వెళ్ళిపోదాం. యావరేజ్గా చూసుకుంటే పక్కగా టాప్లో దూసుకుపోతూ ఉంది తనూజ. 34% ఉంది. 1% అటు ఇటు అవుతుంది, తగ్గింది. కానీ పెద్దగా వచ్చే ఇబ్బంది కానీ కష్టం కానీ నష్టం లేదు. పక్కా టాప్ 2లో ఉండే కంటెస్టెంటే. అయితే ఆవిడ మైనస్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ నిందాక తనూజకి రీతు చౌదరి తన గేమ్ ఆడింది. అరే ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తామన్నా సరే ఫస్ట్ టైం సైలెంట్గా ఉండిపోయింది. తర్వాత వచ్చి అయ్యో ఇక్కడ మనం సీన్ క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలని మాదిరిగానే, అరే నేను ఆడుతుంటే ఏముంది, ఆ తర్వాత కాకపోతే ఆ తర్వాత టాస్క్ ఎప్పుడు ఏదో టాస్క్ ఆడొచ్చు. కానీ వాంటెడ్లీ సీన్ క్రియేట్ చేస్తే తనూజ టెంపర్ అయిపోయి హైపర్ అయిపోయి అరిచేసి, దీనివల్ల ఈవిడికి నష్టం. కూల్గా ఉండొచ్చు కదా, కామెంట్ కంపోజ్డ్గా. కొన్ని సందర్భాలు అట్లా చేసుకుంటూ మైనస్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఇందాక డిమోన్ పవన్తో టాస్క్లు అయితే ఆ ఎఫెక్ట్స్కి మెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేసింది, ఆడింది. ఓవరాల్గా మనం ఎపిసోడ్ చూసాక మైనస్సా ప్లస్సా ఎవరికి ఎట్లా అవుతుంది అని మాట్లాడుకుందాం. కానీ ఆ ప్రయత్నానికి అయితే మెచ్చుకోవాల్సిందే. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంది. కాకపోతే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇమాన్యుయల్ విషయంలో అంత అవసరం లేదు. పైగా 4 రోజుల నుంచి ఫ్రెండ్షిప్ కావాలని షో కోసం వచ్చేది, ఇవన్నీ మైనస్సే కదా. అట్లాగే ఆ బర్నిని కూడా ఆపాలి, నేను ఆడతాను అనుకుంటే అతని గేమ్ అతడి ఇష్టం, ఆడతారు లేకపోతే లేదు. ఇవన్నీ కొద్దిగా మైనస్లు. అట్లా కాకుండా ఎవరికి ఇప్పుడు కెప్టెన్ ఉన్నాడు, ఆయన చెప్పొచ్చు కదా, ఈవిడెందుకు ముందు పడిపోవడం, దీనివల్ల ఈవిడికే నష్టం. మీరు ఫ్యాన్స్ హర్ట్ అయితే అవ్వచ్చు, కానీ ఎందుకు కొన్ని దగ్గరలో తగ్గాలి, వెనక్కుండిపోతే బెటరు. కొన్ని దగ్గరలో ఖచ్చితంగా దానివల్ల ఆవిడకి వచ్చే లాభం ఏముందా, మైనస్ అయితే తప్ప. ఈవిడెందుకు అన్నింటిలో ఇనిషియేట్ అయిపోతుంది. పైగా రీతు చౌదరి గేమ్ ఆడితే ఈవిడ కొద్దిగా టెంపర్ అయిపోవడం, వీటి వల్ల లాసు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉంది, పక్క సేఫ్. ఇక సంజన కూడా 25 ఉంటూ 1% పెరిగింది 26. ఎందుకంటే ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే, తనూజకి సంజనకి అసలు ఈ టాస్క్లో నేచర్ ప్రాసెస్ నాకైతే నచ్చలే. ఒక్కొక్క కంటెస్టెంట్ కనీసం ఒక 5-6 టాస్క్లు ఆడి ఉంటే బాగుంటుంది కదా. మరి ఒక టాస్క్ సంజన ఆడింది, ఓడిపోయింది ఎమాన్యుయల్తో, వెంటనే టికెట్ ఫినాలే రేసులోంచి అవుట్ అంట. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడకి ఇటు టాప్ 5లో ఉండాలి, టాప్ 3లో ఉండాలి ఒక డ్రీమ్ అయితే ఉంది. కానీ ఆ ఎమాన్యుయల్తో ఆడిన టాస్క్లో ఎఫెక్ట్స్ అయితే చూస్తారు. అట్లా ఇప్పుడు తనూజ డీమోన్తో ఆడిన టాస్క్లో ఎఫెక్ట్స్ అయితే ఆడియన్స్కి రీచ్ అయితే, ఆ రకంగా మేలా ఫిమేలా అని చూడకుండా 100% ఇచ్చి ఆడుతున్నారు చూడండి. అప్పుడు ఖచ్చితంగా తనూజకి సంజనకి అందరికీ గ్రాఫ్ పెరిగింది, పాజిటివ్ వైబ్ వస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి కూడా తర్వాత
సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని అతనితో ఆడిన టాస్క్లో ఓడిపోయిందంట. మరి మనకున్న అప్డేట్ ప్రకారం ఏది ఏమైనా ఈ ఎఫెక్ట్స్ అయితే రీచ్ అయితే వీళ్ళిద్దరు కూడా పక్క సేఫ్ జోన్లో ఉన్నారు. సింపతి కూడా వస్తుంది. అసలు ఏం ఒక్కొక్క కంటెస్టెంట్ 5-6 టాస్క్లు ఆడితే ఎంత బాగుంటుంది. ఒక టాస్క్ ఆడామో ఓడిపోయామంటే ఇంకే ఫీల్ అయితే రాదు కదా. మామూలుగా కెప్టెన్సీ కోసమే 4-5 టాస్కులు రౌండ్లు పెడతారు. అట్లాంటిది ఇన్ని రౌండ్లు దాటుకుంటూ అట్లాంటిది టికెట్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ ఆ గౌరవం అనేటప్పుడు పెట్టొచ్చు కదా, ఆడతారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, గోల్ కూడా లేదా సంచాలకంగా చేసుకుంటూ అట్లాగే ఉండాలి, అంతకుమించి ఏముంటుంది. సరే, ఇక నెక్స్ట్ వన్ డీమోన్ పవన్ ఉన్నాడు. 13% నుంచి 14 ఇట్లా వచ్చాడు, బాగానే ఉంది. అయితే భరణికి డీమోన్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. నిన్నటి వరకు భరణి 14% మార్నింగ్ వరకు ఉంటే ఇప్పుడు జస్ట్ 13 వస్తే ఈ డీమోన్ 13 to 14 1% అటు ఇటు. అక్కడ వాళ్ళిద్దరు ఎట్లా అయింది, వీళ్ళిద్దరు కూడా అట్లాగే అయింది, పెద్ద డిఫరెన్స్ లేదు. డీమోన్ మరి టికెట్ ఫైనల్ టాస్క్లు అంటే ఫిజికల్గా గట్టిగా ఆడతాడు కదా, చూసాం కదా, ప్రోమోలు కూడా అదరిపోయినట్టుగా వస్తూ ఉన్నాయి. కాకపోతే చూడాలి అక్కడ అమ్మాయితో ఆడేటప్పుడు ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళకి ఆ జనరల్ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా మనం కాస్త ఆచితూచి జాగ్రత్తగా ఆడుకోవాలి. లేకపోతే చెప్పే కదా, 2 వైపులా 10 కత్తిలా ఉంటుంది. స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, ఆడాలి, నీ ఎఫర్ట్స్ నువ్వు గెలవడానికి పెట్టాలి 100%. పెట్టేటప్పుడు కూడా అక్కడ కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది అటు ఇటు అయింది అనుకుంటే ఇతనే కదా దెబ్బ పడిపోద్ది, కత్తి వచ్చేది అంటారు కదా, సావి చెప్పినట్టుగా కాస్త జాగ్రత్తగా ఆడాలి. ఇక నెక్స్ట్ వన్ భరణి అయితే 13. భరణి నిజంగా గేమ్ చెడగొట్టుకుంటున్నాడు, మళ్ళీ చెడగొట్టుకుంటున్నాడు. మన నామినేషన్లో అప్పుడు ఆయన సంజనాకి ఎట్లా చెప్పాడు, కళ్యాణ్ ఇతనికి చెల్లికి చెల్లెలు అంతకు తగ్గ బొంతైన మాదిరిగా అయిపోయి ఇతడు మంచి పాయింట్లు చెప్పి మంచి ఫైర్తో చెప్పుంటే బాగుండు. అక్కడ నేను సైలెంట్గా ఉన్నాను, ఇక్కడ ఏదో ఫైర్ కావాలని చెప్పేస్తాడంటే కళ్యాణ్ కూడా అట్లాగే వచ్చి చెప్పేసి నిజంగా బాధాకరం. భరణి ఏమైనా టాస్క్ ఓడిపోవాలని ఆడతాడు, కెప్టెన్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ ఇతడేమో అంతకంటే పెద్ద పాయింట్లు ఘనాపట్టి పాయింట్లు ఏం చెప్పేయట్లేదు కదా, పైగా తనకంటూ స్టాండ్ తీసుకోండి, ఇవన్నీ కొద్దిగా మైనస్. ఏదేమైనా ప్రస్తుతానికి 13% పర్వాలేదు. ఇక లాస్ట్ అయితే సుమన్ శెట్టి ఉన్నాడు, పెద్ద వికెట్ అని ఎందుకంటామంటే ఇన్ని రోజులు ఇతను ఆట చూస్తే ఓ రేంజ్లో ఏ రేంజ్లో ఇచ్చారో చూసాం ఎలివేషన్. అలాంటి ఆయన ఇప్పుడు ఏకంగా బాటంలో అంటే హౌస్ మేట్స్కి అర్థం కావట్లే. వాళ్ళకి అర్థమైనా సరే వీకెండ్ ఫీడ్బ్యాక్ని బట్టే కదా, వారం వచ్చేటప్పుడు ఆడియన్స్ కూడా సుమన్ గారు మీరు ఎంటర్టైన్లో తోపండి, కామెడీ ఎరగొట్టేస్తారండి, నవ్వలేక కడుపులో పగిలిపోయింది అంటారు కదా. నిన్న కనిపించింది ఆయనలో కామెడీ యాంగిల్. ఏం పేరైనా డీమోన్ పవన్కి నామినేషన్ చేస్తూ చెప్పాడు చూడండి, ఇది హైలైట్. అబ్బా నువ్వు వీక్ అయిపోయాను, ఇక్కడ ఉండే కంటే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే అది హైలైట్ కామెడీ. అది ఆయన కాదు కదా, ప్రతి ఒక్కరు పగలబడి నవ్వు ఉంటారు. డీమోన్ వీక్ అంట, ఆయన రెస్ట్ తీసుకోవాలంట. ఇతడేమో ఇప్పుడు సుమన్ శెట్టి టాస్క్లు ఆడుతా ఉంటే నేను ఆడనండి, మరి ఇతడు స్ట్రాంగ్ అయితే ఆడొచ్చు కదా. పోనీ సరే ఇతడు స్ట్రాంగ్ అని చెప్పలే, కానీ అతన్ని వీక్ అన్నాడు చూడండి, అదబ్బా హైలైట్ పంచది నిజం కదా. డీమోన్ పవన్ కూడా ఒకసారి ఎగాదిగా బాడీ చూసుకున్నాడు, ఈ 6 ప్యాక్ ఏంటి, ఈ మజిల్స్ ఏంటి, కండలు ఏంటి, నేను వీక్ ఏంటి, అసలు అర్థం కాదేమో. రాత్రి అంతా నిద్రపట్టింది లేదో నిజంగా డీమోన్కి, నవ్వి కడుపు పగిలిపోయి ఉంటుంది ఆయనకి. ఆ రేంజ్ కామెడీ చేస్తుంది సుమన్, హైలైట్ అది. కాకపోతే సుమన్కి ఎంత కష్టం వచ్చింది తెలిసి ఈ వారం మనం ఊహించిందే. హోస్ట్ ఎప్పుడైతే ఏంటయ్యా సంజన భజన చేస్తున్నావు ఏంటయ్యా అంటే ఇక ఎవరిని నామినేషన్ చేయాలి, ఏ పాయింట్ చెప్పాలక అల్లాడిపోయాడు పిల్లాడు. నిన్నైతే లాస్ట్గా భరణికి వచ్చి, భరణన్న ఈ గొడవ అంత ఎందుకు, బిగ్ బాస్ డైరెక్ట్గా అందరూ నామినేట్ అయిపోయారని చెప్పవచ్చు కదా, మనకి గొడవలు అవసరం అంటే భరణి కూడా నవ్వలేక ఎంత కష్టం వచ్చిందన్న నీకు. పోనీ ఇంకా హైలైట్ ఏంటంటే నీకెవరు ఉన్నారంటే భరణి ఎస్ అని చెప్పాడు, డీమోను సంజనాన్ని డిఎస్ అని చెప్పాడు. మరి నీకోసం అంటే ఇతనికి పాయింట్లు లేరు, పర్సనాలిటీ లేరు. అప్పుడు మళ్ళీ భరణయ్యే హింట్ ఇచ్చాడు, ఆర్ ఇంకొక పేరు ఏం చెప్పాడు, ఆరు డిఏ మొత్తానికి ఆర్ అయితే చెప్పాడు. ఆర్ అని చెప్పి అంటే రీతు అని చెప్పాడు. భరణే హింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే పాయింట్లు అంటే ఊరిని దుంపదేగా అనిపించింది. పాయింట్లు కూడా ఆయనే చెప్పాలంట. మళ్ళీ భరణే ఆలోచించుకొని కెప్టెన్గా బాగా చేసిందా, బాగా చేయలేదు కదా, ఆ పాయింట్లు ఉన్నాయి కదా, ఆ పాయింట్లు చెప్పేసాను. ఆ హింట్స్ కూడా ఆయనే ఇవ్వాల్సి వచ్చింది. కాకపోతే అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత కొద్దిగా బెటర్గానే చెప్పాడు. ఏంటమ్మా నువ్వే ఎక్కువగా షౌట్ చేస్తున్నావు, ఒకే మాట పదే ఎందుకు చెబుతావు, ఎన్నిసార్లు చెబుతావు, అరుస్తున్నావు అని అక్కడ చెప్పాడు. డీమోన్కి అట్లాగే చెప్పాడు. తర్వాత అనుజిత కూడా అదే బాధపడ్డాడు. వీళ్ళ బాగా డిస్టర్బెన్స్ ఉందబ్బా, నాకే కాదు అందరికీ ఉంది. మరి అందరూ భయపడుతున్నారు ఏమో వీళ్ళకి చెప్పడానికి, కానీ నేనైతే చెబుతున్నాను, నాకైతే భయం లేదు, నేను చెబుతున్నాను అంటే చెప్పడం. కానీ అట్లాగే వరుసగా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి 3 సార్లు నువ్వు నామినేషన్లో ఉండాలి, ఈసారి కూడా ఇమ్యూనిటీ వచ్చుంటే బాగోదు కదని అది ఒక పాయింట్. మంచిగానే పాయింట్ అయితే చెప్పాడు. కానీ ఎంత మేధో మదనం జరిపాడో
ఆ పాయింట్లు పట్టుకునే దానికోసం ఆ ట్రై చేసేదానికి. ఎనీవే లాస్ట్ ప్లేస్లో సుమన్ ఉన్నాడు 6%తోనే. వెరీ హై ఛాన్సెస్ ఇతరు వెళ్ళిపోవడానికే. ఇక ఈయన పైన అయితే రీతు ఒరిజినల్గా అయితే 7%. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, అది బాట్స్ పెట్టి వేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అవునా అనుకుంటే తప్పు, అపోహ. మరి ఆ రేంజ్లో గుద్దేస్తే నమ్మే స్థితిలో ఉన్నది కాబట్టి కొద్దిగా తగ్గి వెయ్యండి, యావరేజ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, సరేనా? సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.